చదువుకుంటాం, అది వేరే విషయం. సో అది పక్కన పెట్టి వాటికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదండి. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, జయరాం రమేష్ గారు ట్వీట్ చేశారు, మిస్టర్ మోడీస్ ఇల్-అడ్వైజ్డ్ విజిట్ టు ఇజ్రాయెల్ దట్ ఎండెడ్ జస్ట్ 2 days బిఫోర్ ద అన్ప్రొవోక్డ్ US-Israel aerial assaults on Iran began will go down in our political history as a singularly disastrous choice. చాలా అద్భుతమైన పదజాలం. అంటే జయరాం రమేష్ గారు, ఇందాక వారు చెప్పారు మణిశంకర్ అయ్యారు, వీళ్ళకి కొందరు ఆణిముత్యాలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి, శశి థరూర్, వాళ్ళ వర్డింగ్ చాలా బాగుంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎసెట్టే అలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వైపు నుంచి. ఆయన రాస్తాడు ఇల్-అడ్వైజ్డ్ టూర్ అట. మరి అంటే వీళ్ళని అడిగి వెళ్ళలేదు ఆయన. అదేదో ఈసారి నుంచి మోడీ గారు అదేదో చేస్తే వీళ్ళని అడిగి వెళ్తే మేలు, కొంచెం ఇలాంటి వర్డ్స్ లేకుండా కొంచెం సాఫ్ట్గా ఇస్తారేమో, ట్వీట్ చేస్తారేమో, ఏమంటారు? వారి ఇంతకు మంచి కామెంట్ చేశారు కదా, వాళ్ళ సిటిజన్షిప్ తప్ప అదొకటే డౌట్ ఎందుకుందో ఇండియాలో, కానీ మిగతా అంతా కూడా ఎవరికి బ్యాటింగ్ చేస్తారు అనే విషయం చాలా స్పష్టంగా చెప్పారు కనుక రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు 2-3 మణిశంకర్ అయ్యారు కానీ వీళ్ళంతా కూడా బఫూన్ క్యారెక్టర్స్ లాగా అయిపోయారు. అప్పుడప్పుడు ట్విట్టర్ మీదకి వచ్చి ఏదో ఒకటి పెట్టడము, కంప్లీట్ గా అంటే ఏమంటాము సిగ్గు లజ్జ వదిలేసి మాట్లాడడం అట్లా అనిపిస్తుంటది వీళ్ళు పెడుతున్నటువంటి ఇవన్నీ కూడా. అందుకే ప్రజలు కూడా వాళ్ళని పెద్ద మనుషుల్లాగా ఉండాలి ఆ పార్టీలో, వయస్సు కారణంగా వాళ్ళు ఒక ఎల్డర్లీ పర్సన్ గా ఉండి. పరమేశ్వర్ గారు 2 సున్నితమైన అంశాలు స్పృశించారు సార్. ఒకటి, అమెరికాకి ఇది చమురు యుద్ధం, ఇజ్రాయెల్కి మనుగడ యుద్ధం. అదే నో డౌట్ అబౌట్ ఇట్. నేను ఇంతకుముందు కూడా అన్నాను, ఇజ్రాయిల్ తన టార్గెట్ తాను పూర్తి చేసుకుంటుంది, తన ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం అది. తను బ్రతికుండాలంటే ఇరాన్ చంపాలి. వాళ్ళు చుట్టూ ఈ దయ్యాలు ఉన్నాయి కదా, హమాస్, హిజ్బుల్లా, ఈ 3 దయ్యాలను వాటిని కంప్లీట్ గా చంపేయాలి కనుక అది దాని పని అది చేస్తా ఉంది. అట్లాగే అమెరికాకు వారు చెప్పారు కదా, ఈ $1 యుద్ధం అమెరికాది కనుక అది కూడా చేస్తుంది. ఇద్దరికి రీజన్స్ ఉన్నాయి, కానీ చావు వచ్చింది ప్రజలకు, కామన్ మ్యాన్ కు ఇది పెద్ద చావుగా పరిణమించింది. కనుక ఈ కాంగ్రెస్ నేతలు ఇప్పుడైనా కనీసం మన దేశము గౌరవప్రదంగా కాస్త మాట్లాడితే ఎంత బాగుండేది. ఇప్పుడు ఆయన ఇజ్రాయిల్కి వెళ్ళొచ్చారు అనేది అదొక పెద్ద సిన్ లాగా చూస్తా ఉన్నారు. యుద్ధానికి ముందు ఇజ్రాయిల్కి వెళ్ళొచ్చారు మోడీ గారు అని. మోడీ ఇప్పుడు ఏ ప్రధానమంత్రి ఇజ్రాయెల్ పార్లమెంట్ లో మాట్లాడారండి? వాళ్ళు ఇన్వైట్ చేశారు, వెళ్ళారు. ఆ తర్వాత యుద్ధం వస్తే అదంతా కూడా ప్లానింగ్ మోడీ గారే చేశారు అన్నంత దుర్మార్గంగా వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. కనీసం మన దేశ గౌరవం, ప్రతిష్ట వీటి గురించి ఎంత కన్సర్న్ ఉండదు, మినిమం కన్సర్న్ ఉండదు. నాకు అర్థం కాని ఇదంతా ఏంది అని అంటే, పాకిస్తాన్ మీడియేషన్ ఎలా చేస్తుందండి? ఇప్పుడు ఏదైనా ఒక మీడియేషన్ చేయాలంటే ఆ దేశానికి ఇరు పార్టీల పైన విశ్వాసం కావాలి. మీడియేషన్ చేసే పార్టీకి ఏముండాలి అంటే విశ్వాసం ఉండాలి. ఇద్దరు ఇప్పుడు ఇది షియా దేశం అండి, ఇరాన్ ఏం కంట్రీ? షియా దేశం, ప్రపంచానికి తెలియదా? పాకిస్తాన్ ఏంటి? సున్నీ కంట్రీ. బేసిక్ గా అక్కడే కుదరదు కనుక నేను మాట్లాడితే వాడు నమ్మాలి కదా, కడుపులో ఇది పెట్టుకొని తల ఊపుతూ ఉంటారు. అరే నువ్వు చెప్పరా, నీ సంగతి చూస్తామని చెప్తుంటారు వాళ్ళు. అట్లాగే నీకు ఇజ్రాయిల్ పాకిస్తాన్ మాట నమ్ముతుందా? ఈ వైపు 2వ పార్టీ ఉంది, ఎవరినైనా దగ్గర రానిస్తుంది, కానీ పాకిస్తాన్ దగ్గర రానిస్తుందా ఇజ్రాయిల్? కనుక మీకు బేసిక్ విషయాలు తెలియదా పాకిస్తాన్? బట్ ట్రంప్ ప్రపోజల్ అంటే, ట్రంప్ ఇటువంటి ఫనీ క్యారెక్టర్ ఇటువంటివి ఎన్నో చేస్తా ఉంటాడు. లిస్ట్ ఇచ్చాడు 15 పోరా నువ్వు పోయి తీసుకురా పోరా. ఎప్పుడైనా వారు అనేది నిజము, పాకిస్తాన్ బార్డర్ ఎవరికి అంటే ఇరాన్ కు బార్డర్. కనుక రేపు గ్రౌండ్ లో దిగి యుద్ధం చేయాలంటే పాకిస్తాన్ యొక్క అవసరం చాలా ఉంది. అమెరికా ట్రూప్స్ అక్కడ అంత ఈజీ కాదండి. నేలపైన సాము అంట, నేల విడిచి సాము అన్నట్టుది. నేలపైన యుద్ధం చేయాలంటే నేల విడిచి సాము చేయాలి పాకిస్తాన్కి, అమెరికాకి ఎందుకంటే ఆ ప్రాక్టీస్ లేదు. వాళ్ళ సైన్యం యుద్ధం చేయలేదు నేలపై. ఆకాశం నుంచి ఎన్నెన్నో ఇస్తారు కానీ గ్రౌండ్ లోకి దిగలేదు. ముఖ్యంగా టెరెయిన్ అనేది వాళ్ళ బలం. వాళ్ళ యొక్క భూభాగం ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళ ఇరాన్ కున్న బలం, ఎవడైనా శత్రువు అక్కడ కాలు పెడితే వాడు చచ్చి కూర్చుంటాడు అంతే. ఎందుకంటే వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ అయినా ఇరాన్ అయినా అక్కడి టెరెయిన్ ఏదైతే ఉందో అది వాళ్ళకే తెలుసు. ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ లో తోకముడిచి అమెరికా వెళ్ళిపోయింది అన్నేళ్ల తర్వాత కూడా అంటే, ఆ కొండలు కోనలు అవి వాళ్ళకి చాలా ఉన్నాయి. గరిల్లా పోరాటాలు చేయగలిగిన శక్తి, సామర్థ్యము ఆఫ్ఘనిస్తాన్ లో వీళ్ళకుంది, ఇరాన్ లో వాళ్ళకు ఉంది. IRGC పెట్టింది పేరు అది. కనుక మీరు ఏం చేయలేరు. గ్రౌండ్ యుద్ధం అంటే ఏదైనా జరిగితే నేను అనుకుంటున్నాను అమెరికా చేయగలిగింది ఏమీ లేదు. ఏం చేసినా పైనుంచి అటాక్స్ చేయాల్సిందే తప్పితే
నేను అనుకున్నా అది సాధ్యం కానటువంటి విషయం. అందుకే ఇరాన్ ఇప్పుడు ప్రపంచానికి చాలా బలంగా కనబడుతుంది. లేదు అంత బలంగా లేకపోవచ్చు కానీ కనబడడం మాత్రం అపియరెన్స్ మాత్రం ఎంత బలంగా ఉంది. ఇంతకు మొదలు వారు చెప్పినట్టు ఈ పెద్ద పెద్ద నేవీ వీటిని కొట్టడము, లేకపోతే ఈవెన్ F-35 ఇలాంటివి వీటిని కూడా కొడతా ఉన్నారు. మరి వాళ్ళకు రాడార్ ఇవి ఎలా అర్థమైంది. డిఫెన్స్ అంతా పోయింది అని అంటున్నాము, ఎయిర్ డిఫెన్స్ ఏమీ లేదు అని ఒక దిక్కు అంటున్నాం, వాళ్ళు కొట్టేది కొడుతూనే ఉన్నారు. కనుక ఇప్పుడు ఇరాన్ యొక్క ఇది ఎంత ఉందంటే అమెరికా అంత బలంగా కనిపిస్తా ఉంది ప్రపంచానికి. ఈ విత్ ఇన్ ది కంట్రీ కూడా ప్రజలు బలంగా నిలబడ్డారు, వాళ్ళకి పక్కకు నిలబడ్డారు. కనుక ఇది యుద్ధము లాంగ్ టైం వెళ్లే పరిస్థితి ప్రమాదం వచ్చింది. అమెరికా యొక్క ఏమంటారు ఇజ్జత్ అంట, మన తెలంగాణ భాషలో ఇజ్జత్ పోతుంది అమెరికాకు. కనుక అమెరికా నాటో కంట్రీస్ పక్కన లేవు, ఏవీ లేవు. ఫైనల్ గా నేను అనుకుంటున్నాను ఇండియా మీడియేషన్ మాత్రమే దీనికి పరిష్కారం కనబడుతోంది. దూరంగా సుదూరంగా చూస్తూ ఉంటే అలా ఇజ్రాయిల్ తో మంచి అసలు ఇజ్రాయెల్ అమెరికా చెప్తే కూడా వినదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇజ్రాయెల్ వింటే మోడీ గారు చెప్తే ఏమన్నా వినాలి, నాకు అనిపిస్తున్నటువంటి విషయం ఇది. అలాగే ఈ ఇరాన్ కూడా ఇప్పటికీ ఓపెన్ గానే విశ్వాసం వ్యక్తం చేస్తాం, మీరు తీసుకెళ్ళండి, మీ షిప్లన్నీ తీసుకెళ్ళండి, ఎవరైనా థ్యాంక్ యూ పీపుల్ ఆఫ్ ఇండియా, థ్యాంక్ యూ జర్మన్ పీపుల్ అని చెప్పి కూడా వాళ్ళు ట్వీట్ చేశారు కదండి. ఎవరు ఇచ్చింది కూడా IRGC ఇచ్చినట్టుగా కూడా కృతజ్ఞతలు. మనం పంపిన మెడికల్ హెల్ప్ అది చిన్న మామూలు హెల్ప్ అండి, ఎంత టైంలీగా మనం వాళ్ళకు హెల్ప్ చేస్తున్నాము, ఎంత మానవతా దృష్టితో మనం చేస్తున్నాము. కనుక ఇది కదా నాయకత్వం అంటే. ఏది అవసరం అండి ఇరాన్ కి ఇప్పుడు? వాళ్ళకు బూరట ఏమో అవసరం, మనుషులు చస్తున్నారు, మెడిసిన్ లేవు వాళ్ళకు, ఇది లేదు. అలాంటి హెల్ప్ మనము మానవీయ కోణంలో మనం చేయగలుగుతున్నాం. ఇలాంటిది మోడీ గారే చేయగలరు. సందర్భోచితంగా కోవిడ్ టైంలో 100 దేశాలకు మనం వ్యాక్సిన్ ఇవ్వగలిగిన దేశం ఇది. మన అమెరికా అంత పెద్ద దేశమా, బలమైన దేశమా కాదు, కానీ మానవీయత ఉన్నటువంటి దేశం, విశాల హృదయం కలిగినటువంటి దేశంగా మనం ప్రపంచం ముందు నిలబడ్డాం. ఇది మనకున్న రెప్యుటేషన్ కదా. అందుకే మనం ఈ విశ్వాసం ఏదైతే ఉందో, విశ్వాసమే ప్రధానము. మీడియేషన్ చేయాలంటే నేను అనుకుంటున్నాను బోత్ ది కంట్రీస్ అలసిపోయాక ఈ 2 పార్టీలు కూడా ఇండియాను అప్రోచ్ కావాల్సిందే తప్పితే వేరే మార్గమే లేదని నేను అనుకుంటున్నాను. రైట్ అండి. ఒకసారి పేకేటి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. పేకేటి ప్రసాద్ గారు, మీరు చూశారు కదా, అండ్ తాజాగా ఒక డెవలప్మెంట్ అండి, ఇరాన్ డిస్ట్రాయ్స్ పాకిస్తాన్ ఆయిల్ ట్యాంకర్ దట్ అటెంప్టెడ్ టు పాస్ త్రూ ది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వితౌట్ పర్మిషన్. ఇప్పుడు ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఏమి ఇప్పటిదాకా పాకిస్తాన్ పట్ల ఉదారంగా ఏమీ లేదు, మా పర్మిషన్ లేకుండా, అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని దాటే ప్రయత్నం చేసిన ఆయిల్ ట్యాంకర్ని దగ్ధమవుతున్న దృశ్యం మీరు అక్కడ చూస్తున్నారు చాలా క్లియర్గా. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. సో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడం, దాన్ని అలా అనకూడదేమో, బ్రోకరేజ్ చేయటం అని